తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను సత్యనారాయణ. శాసనసభలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేశారు. అంటే ఇప్పటి వరకు ఆయన దాదాపుగా 7 శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఆఖరి శ్వేతపత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద విడుదల చేశారు. ఈ ఆర్థిక శ్వేతపత్రంలో ఆయన మొత్తంగా కూడా ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన లెగసీ ఇష్యూస్, అంటే రాష్ట్ర విభజన జరగటం వలన ఇప్పుడు హైదరాబాద్ కోల్పోవటం వలన ఏ రకంగా ఇప్పుడు రాష్ట్రానికి నష్టం ఏర్పడింది, 58% జనాభాకి ఎట్లయితే దాదాపుగా 40% చిల్లర నిధులు వనరులు అంటే రెవెన్యూ కేటాయించడం, ఇట్లాంటి సమస్యలన్నింటినీ చెప్పుకుంటూ వచ్చి తన హయాంలో తన గతంలో 2014-19లో తన గవర్నమెంట్ లో చేసిన అప్పులు, ఆ తర్వాత మొదటి నుంచి కూడా అసలు చేస్తున్న అప్పులు, అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019-24 దాకా చేసిన అప్పులు, వీటన్నిటికి సంబంధించిన వివరాలు, అసలు ఆర్థిక పరిస్థితి, అసలు రాష్ట్రం మొత్తం దివాళా తీసిందని చెప్పేసి చెప్తూ దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. అట్లాగే ఆ అప్పులకు సంబంధించిన కొన్ని అంకెలు చెప్పారు. ఈ దివాళా కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఆయన కొన్ని కారణాలు చెప్పారు. ఈ ఆర్థిక శ్వేతపత్రంలో అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్యారలల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈయన మీద విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా దమ్ము లేని చంద్రబాబు నాయుడు కేవలం ఈ శ్వేతపత్రాలతోటి కాలం గడుపుతున్నాడు. ఆయన ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు, సూపర్ 6 ఇవన్నీ చెప్పాడో వాటన్నిటికీ కేటాయింపులు చేయలేకే ఓటాన్ బడ్జెట్ మీద ఆధారపడుతున్నాడు. పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టే ధైర్యం కూడా లేదు. అప్పులకు సంబంధించిన ఆయన చెప్పే అంకెలు కూడా అన్ని తప్పులు తడగా అని చెప్పేసి చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ప్రజలకి అసలు ఈ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది, రాష్ట్రం నిజంగా దివాళా తీసిందా, దివాళా తీయటానికి కారణం ఏంటి, ఎవరి హయాంలో దివాళా తీసింది, అసలు అప్పులు ఎంత ఉన్నాయి అనేది ఇదమిద్దంగా నేను ముఖ్యమంత్రి తేల్చలేకపోయారు. ఏంటంటే ఒక ఫిగర్ చెప్పారు. కాసేపు ఇంతకు ముందు అధికారంలోకి రాకముందు ఎలక్షన్ ప్రచారంలో 14 లక్షల కోట్లు అన్నారు, తర్వాత 10 లక్షల కోట్లు అన్నారు, నేను 7 లక్షల కోట్లు అన్నారు, తర్వాత అది కాకుండా దానికి అదనంగా 2 లక్షల కోట్లు బిల్స్ చెల్లించాల్సిన, ఇవన్నీ కొన్ని లెక్కలు ఇవన్నీ చెప్పారు. ఈ లెక్కలకు సంబంధించిన చిక్కుల్ని మనకు వివరించడానికి మనతోటి ప్రముఖ ఎకనమిస్టు, జ్యూరిస్టు డాక్టర్ విబిఎల్ఎన్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. కదండి విమర్శలు చేయడానికి ఆ భయం ఉన్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విమర్శ చేయడానికి కాసు కూర్చున్నాడు. అతని ఆయుధం ఫ్రీబీస్. అతను ఎంతసేపు చెప్పినా కానీ డబ్బులు నేను డిస్ట్రిబ్యూట్ చేశాను అంటాడు. డబ్బులు డిస్ట్రిబ్యూషన్ ఈవెన్ ఎవరైనా చేస్తారు. ఈవెన్ దానికోసం ఎలక్షన్ లో చేసి చీఫ్ మినిస్టర్ అయ్యి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవడైనా చేయొచ్చు. జగన్ చేసిన పని ఎవడైనా చేస్తాడు, చదువుకుని వాడైనా చేస్తాడు. కానీ జగన్ చేసిన తప్పని చేశాడు. ఖచ్చితంగా జగన్ తప్పని చేశాడు. కానీ ఆ తప్పని చేసిన టైంలో అటు సెంట్రల్ గవర్నమెంట్ నివారించలేదు, ఇటు అపోజిషన్ పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే ఎక్కువ ప్రొటెస్ట్ చేయలేదు. బట్ యాడెడ్ ఫ్యూయల్ టు ద ఫైర్. జగన్ చేసిన తప్పులని సమర్థిస్తూనే, అంటే ఆ ఫ్రీబీస్ ని సమర్థిస్తూనే నేను ఇంకా ఎక్కువ ఫ్రీబీస్ ఇస్తాను అనేటువంటి ఏవైతే వాగ్దానాలు సూపర్ 6 ద్వారా చంద్రబాబు నాయుడు గారు చేశారో అదే ఆయన చేసిన ఒక పెద్ద తప్పుగా నేను భావిస్తా. ఎకానమిస్ట్ గా కూడా మేము సంపాదిస్తాము, ఫ్రీబీస్ పెంచుతాము అంటున్నారు. అసలు సాధ్యం అంటారా? సంపాదించడానికి ప్రకారం ఎకనామిక్ ప్రిన్సిపల్ ప్రకారం మీకు ఎకానమీలో, సర్క్యులర్ ఎకానమీలో ఒక 10x వరకు కూడా ఎప్పుడు బెనిఫిట్ ఉంటుంది. అయితే ఆ 10 రూపీస్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ జరగాలి కదా. ఆ ఇన్వెస్ట్మెంట్ జరగడానికి మీకు డబ్బులు ఎక్కడివి? మీకు ఒక పక్కన స్టేట్ రెవెన్యూ డెఫిసిట్ లో ఉంది. రెవెన్యూ డెఫిసిట్ లో ఉందంటే మీకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. జీతాలు ఇవ్వడానికి కూడా మీరు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ పెట్టుబడులు అనేటువంటివి ఎక్కడి నుంచి తప్పిస్తారు? మీ అంతా మీరు పెట్టలేరు. మీ అంతా మీరు పెట్టలేనప్పుడు మనం పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఎలా చేసుకోగలం? వాటికి సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. అటు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు పాపం. ఈయనకి ఒకవేళ నిజంగా మోడీ సపోర్ట్ చేస్తే మంచిదే. ఆ మోడీ ఏ విధంగా అయితే సీతారామన్ ద్వారా ఈ థియరిటికల్ గా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి 4 సార్లు చెప్పించాడు బడ్జెట్ లో, అలా చెప్పినట్లుగా నిజంగా ఫండ్స్ అలోకేట్ చేసి ఫండ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి ఇస్తే ఎస్ చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్ అవుతారు. కానీ మోడీ ఇస్తాడా అనేటువంటిది ఒక ప్రశ్న అక్కడ. ఎందుకు చేస్తుందంటే మోడీయే, సెంట్రల్ గవర్నమెంటే అప్పులు చేస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా అప్పులు చేస్తోంది. అది కూడా ఏం తక్కువ తీసుకోలేదు. సో వాళ్ళు కూడా అప్పులు చేస్తే, వాళ్ళు కూడా జగన్ మాదిరిగానే వాళ్ళు కూడా ఫ్రీబీస్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో
అంత లావిష్ గా అలాగ ఫ్రీబీస్ కల్చర్ అనేటువంటిది ఒక మార్గం కాకపోతే ఇంకో మార్గంలో రావడం ద్వారా ఈ ఫిజికల్ డిసిప్లిన్ అనేటువంటి తప్పింది. మన ఎఫ్ఆర్బిఎం పెట్టినా కానీ కూడా ఎఫ్ఆర్బిఎం ఎంతవరకు కంట్రోల్ చేస్తుంది, ఫిజికల్ డెఫిసిట్ ని కంట్రోల్ చేస్తుంది. అయితే ఎన్కే సింగ్ కమిటీ ఏమని చెప్పింది ఈ ఎఫ్ఆర్బిఎం గురించి, ఒకప్పుడు మీరు ఈ ఫిజికల్ డెఫిసిట్ ని కంట్రోల్లో పెట్టలేకపోయినట్లయితే మీరు స్పెషల్ కండిషన్స్ చూపించి దీని నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పారు. అదే మార్గాన్ని అరుణ్ జైట్లీ స్టార్ట్ చేశాడు. అదే మార్గాన్ని ఇప్పటి వరకు కూడా నిర్మలా సీతారామన్ కంటిన్యూ చేస్తున్నారు. అదే మార్గాన్ని వేరియస్ స్టేట్స్ కూడా కంటిన్యూ చేస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఫిజికల్ డిసిప్లిన్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్ వరకు కూడా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం మాత్రం దేశంలో ఏంటంటే ఫిజికల్ డిసిప్లిన్ లేకపోవడం మూలంగా ఈ ఎకనామిక్ ఇష్యూస్ వచ్చి స్టేట్ లెవెల్లో డబ్బులు ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ ట్యాక్స్ రూపేణా వచ్చే డబ్బులు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఈ ఎంప్లాయీస్ శాలరీస్ కి, బడ్జెటెడ్ ప్రోగ్రామ్స్ కి సరిపోక వచ్చిన ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చే ఆరోపణలే వీళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకోవడం. దీంట్లో కరెక్టే మీరు చెప్పినట్లుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్ నుంచి బ్యాక్ ట్రాక్ అయినట్లయితే అది జగన్ ఆపర్చునిటీగా తీసుకుంటాడు. మరి అప్పుడు ఆయన రాజకీయం ఒకటే క్వశ్చన్ అవుతుంది. అందుమూలంగానే ఆయన అది ఒప్పుకోవట్లేదు. అందుమూలంగానే ఆయన ఏమంటున్నారు, నేను ఈ ఫ్రీబీస్ ఇస్తాను అంతే కంట్రోల్లో పెడతానని చెప్పి అంటున్నారు. బట్ ఇప్పుడు బడ్జెట్ దాని మూలంగా డిలే చేయడానికి ఏమి ప్రాబ్లం ఏమీ లేదు. యాక్చువల్ గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ వెళ్తే అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈయన ఇచ్చిన సూపర్ 6 ఎలోకేషన్ జరగాలి. అలా జరగకపోతే అది మళ్ళీ ఒక లూజింగ్ పాయింట్ కింద అయిపోతుంది. అలా జరిగే అవకాశం ఉందా అంటే ప్రస్తుతం ఉన్న ఫినాన్సెస్ లో ఆ అవకాశం లేదు. బికాజ్ మీరు రెవెన్యూ డెఫిసిట్ చూసినా, ఫిజికల్ డెఫిసిట్ చూసినా, ప్రైమరీ డెఫిసిట్ చూసినా ఆంధ్రప్రదేశ్ డెఫిసిట్స్ తో 2014 నుంచి నడుస్తూనే వచ్చింది. అయితే ఒక విషయం మనం గమనించవలసింది ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క ఫినాన్షియల్ హిస్టరీని చూసినట్లయితే యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటిది ఎప్పటి నుంచి మొదలైందంటే ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ అయినప్పటి నుంచి కూడా మొదలైంది. బికాజ్ ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ కింద ఈ ఫ్రీబీస్ ని, ఈ ₹2 కిలో బియ్యం పథకం, అలాగే కొన్ని ఉచిత పథకాలు మొదలు పెట్టడంతో ఏమైందంటే అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ డెఫిసిట్ ఏర్పడుతూ వచ్చింది. అదే విధంగా ఎన్టీఆర్ ని తప్పించి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యే టైంకి కూడా మనం డెఫిసిట్ లోనే ఉన్నాము. అదే విధంగా 98 వరకు కూడా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ డెఫిసిట్ లో నడిచింది. అటువంటి డెఫిసిట్ లో ఉన్న స్టేట్ ని చూసిన చీఫ్ మినిస్టర్ దాన్ని మళ్ళీ 2004 వచ్చేసరికి ఒక సర్ప్లస్ స్టేట్ గా తయారు చేసిన నేమ్ అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అప్పుడు ఆయన తీసుకున్న డిస్కమ్ రిఫార్మ్స్ కానీ, పవర్ రిఫార్మ్స్ కానీ, ఏవైతే రిఫార్మ్స్ చేశారో అవన్నీ వాటి వల్ల 2004 లో ఆయన ఓడిపోయాడండి. అంత చేసిన ఆయన ఓడిపోయారు. కానీ ఆయన మంచి పని చేశారు. ఇది 98 నుంచి 2004 వరకు కూడా రిఫార్మ్స్ చేసి డెఫిసిట్ స్టేట్ ని ఒక సర్ప్లస్ స్టేట్ గా మార్చారు. మరి రాజశేఖర రెడ్డి ఎంజాయ్ చేశారు. కరెక్ట్. అప్పుడున్న నేపథ్యం మరి ఇప్పుడుందా అంటే ఇప్పుడు లేదు. ఎందుకంటే అప్పట్లో ఈ పవర్ రిఫార్మ్స్ వరల్డ్ వైడ్ నడిచేవి. మల్టీలేటరల్ ఏజెన్సీస్ ఆ పవర్ రిఫార్మ్స్ చెప్పినప్పుడల్లా ఆ స్టేట్స్ లో ఉండే లీడర్స్ ని ఒక రిఫార్మర్స్ కింద చూసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేది, వాళ్ళు అడిగే డెట్స్ కూడా ఇచ్చేది. కానీ ఇప్పుడు అటువంటి రిఫార్మ్స్ లేవు, చేయదగిన రిఫార్మ్స్ లేవు. అటువంటి రిఫార్మ్స్ సపోర్ట్ చేసేటువంటి స్ట్రెంగ్త్ కూడా మల్టీలేటరల్ ఏజెన్సీస్ దగ్గర లేదు. వాటి డ్యూ డిలిజెన్స్ కూడా బాగా పెరిగిపోయింది. అంచేత గివెన్ నేపథ్యంలో నా ఉద్దేశం ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు సపోర్ట్ చేయగలదు ఈ IMF నుంచి 15,000 కోట్ల రూపాయలు రప్పించడంలో. అదే విధంగా పోలవరం నిమిత్తం ఎంత ఇస్తున్నాం అని చెప్పి ఎందుకు క్రిస్టలైజ్ చేయట్లేదు? పోనీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఫిగర్స్ లో చెప్పండి అని చెప్పి అడగట్లేదు? అదే విధంగా ఈ రాయలసీమ మీద కానీ బ్యాక్వర్డ్ ప్రాంతం ఏదైతే ఉత్తరాంధ్ర ఉంది, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఉందో వాటికి ఎంత ఖర్చు పెడతారో అని చెప్పి అది క్రిస్టల్ క్లియర్ నెంబర్స్ లో మనం రప్పించుకోవాల్సిన. వరల్డ్ బ్యాంకు, జపాన్ బ్యాంకు, ఏషియన్ బ్యాంక్ లాంటి వాటి ద్వారా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇప్పుడు ఆ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కి ప్రపోజల్స్ పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ట్రై చేశారు. అప్పుడైతే 10% మనం పెట్టుకుంటే 90% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది అన్నారు కదా దీర్ఘకాలిక రుణాలు. అట్లా ఏమన్నా చేసే అవకాశం ఉంటుంది అంటారు? ఇప్పుడు
దానికి స్పెషల్ స్టేటస్ లేదు కదా మనకి. స్పెషల్ స్టేటస్ లేకపోవడం మూలంగా మీకు 1090 ఇష్యూ వస్తుంది. ఓకే, దాంట్లో మనం మళ్ళీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కండి, అంటే మీరు చెప్పేది ప్రత్యేక హోదా ఉంటే ఆటోమేటిక్ గా వస్తుంది. సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కి మీకు అక్కడ ఎంతవరకు మోడీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నటువంటిది కూడా ఇష్యూయే బేసికల్ గా. అది కూడా అల్టిమేట్ గా మీకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. మీకు ఇదే వాజ్పేయి గారు ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు ఆయన. అందుమూలంగా ఆయన వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పట్లో లోన్ తెచ్చుకోవడానికి వీలు పడింది. బట్ ఇప్పుడు మోడీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తుందా అనేటువంటి ఇష్యూయే అక్కడ ప్రాబ్లమేటిక్ గా ఉంది. అందుమూలంగా ఈయన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కన్విన్స్ చేయగలిగితే మాత్రమే ఏదైనా కొంచెం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. లేకపోతే క్యాచ్ 22 సిచ్యువేషన్ నడుస్తూనే ఉంటుంది ఆంధ్రలో. ఈ విధంగా ఈ శ్వేతపత్రాలు వాటిని మామూలుగా టైం పాస్ మెటీరియల్స్ కింద మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకి కూడా ఎంగేజ్మెంట్ ఉండాలి కదా, ఏంటి ఏదో ప్రజలకు ఎందుకు చేయలేకపోతున్నాము అని చెప్పడానికి. ఈ డాక్యుమెంట్ ని ఒక విధంగా చెప్పాలంటే ఆయన తెలివిగా ఇప్పుడు ఎందుచేత నేను కంటిన్యూ కాలేకపోతున్నాను, బడ్జెట్ ఇవ్వలేకపోతున్నాను అనే పద్ధతి కోసం, అనేటువంటి విషయం కోసమే ఉపయోగించినట్టు నాకు తెలుస్తోంది. అదే విధంగా బడ్జెట్ ఎందుకు సబ్మిట్ చేయట్లేదంటే ఈ విధంగా అస్తవ్యస్తంగా ఉంది ఫినాన్సెస్. రేపు పొద్దున సూపర్ 6 లో మిగతా వాగ్దానాలు నేను చేయలేకపోతున్నానంటే కారణం ఏంటంటే ఈ విధంగా అస్తవ్యస్తంగా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి చొప్పించడానికి గాను ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అది కరెక్టే, మంచిగానే చేశారు. కానీ ఆయన ఇక్కడ తీసుకోవాల్సిన డెసిషన్ అలా ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫండ్స్ మన బడ్జెట్ లోంచి డెవలప్మెంట్ నిమిత్తము మనం పెంచాలి, అన్నెసరీ ఎక్స్పెండిచర్ ని ఏ విధంగా తగ్గించాలి, తర్వాత ఫిస్కల్ డిసిప్లిన్ ఏ విధంగా రప్పించాలి, తర్వాత ఉన్న ఫండ్స్ లోనే మనం ఎంత రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని కంట్రోల్ చేస్తూ ఎంత ఎక్కువగా మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని పెంచగలము అనేటువంటి విషయాల మీద ఫోకస్ పెట్టి ఆయనకున్న నెట్వర్క్ తో వరల్డ్ వైడ్ ఇండస్ట్రీస్ ని అట్రాక్ట్ చేయడంలో మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ ని చేపట్టినట్లయితే అది కొంతవరకు మనకి స్వావలంబన చేకూరుస్తుంది. ఆయన సక్సెస్ కూడా అవ్వగలరు. కానీ ఎంతసేపు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ మీద, ఎయిడ్స్ మీద, గ్రాంట్స్ మీద, లేకపోతే మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే గ్రాంట్స్ మీద డిపెండ్ అవుదాం అనుకున్నట్లయితే మల్టీలేటరల్ ఏజెన్సీస్ గ్రాంట్స్ కూడా ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అమరావతి నిమిత్తం గ్రాంట్స్ అడిగినట్లయితే అక్కడ ఈ గ్రీన్ ఇష్యూస్ కూడా వస్తాయి అక్కడ దాంట్లో. ఓకే, పర్యావరణానికి సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తాయి. అవి క్లియర్ అయితేనే కానీ ఆ ఫండ్స్ డిస్బర్స్ కావు. సో వీటిలన్నింటిని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేయాలంటే ఏ మార్గంలో వెళ్తే మనకి తొందరగా పనులు అవ్వగలవు అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి. అంతేకాకుండా చంద్రబాబు గారికి బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఒక కంపెనీ కింద స్టార్ట్ చేసి మేబీ ఆయన పబ్లిక్ ఇష్యూ రావచ్చు, బాండ్స్ ద్వారా ఒక 40,000 crores ఇష్యూకి రావచ్చు. ఓకే, డీప్ డిస్కౌంట్ బాండ్స్ కింద రీపేమెంట్ 15 years తర్వాత, 20 years తర్వాత ఇంత పేమెంట్ ఉంటుంది, లేకపోతే ఇది కన్వర్ట్ అవుతుంది ఈక్విటీలోకి అని చెప్పి ఒక ఇన్నోవేటివ్ స్కీమ్స్ లాంటివి పట్టుకొచ్చి ఆయన మనీ రైజ్ చేయొచ్చు. దానికి ఇండిపెండెంట్ గా అక్కడ ఈ వర్కింగ్ స్టార్ట్ కావాలి. దానికి తగిన సహాయం అవసరమైతే వరల్డ్ ఏజెన్సీస్ ని తీసుకోవాలి. కానీ ఈ బ్లేమ్ గేమ్ లో ఒకళ్ళు బ్లేమ్ గేమ్ లో చేసుకుంటూ పోవడంతో నువ్వు ఎక్కువ అప్పు చేసావంటే, నువ్వు ఎక్కువ అప్పు చేసావంటే అక్కడ అప్పు చేయకుండా రోజు గడవకుండా ఉన్నట్లయితే ఎవరున్నప్పటికీ కూడా ఇంకా అప్పు చేయకపోతే ఇంకెలాగా అక్కడ. సో ఆ అప్పు చేసిన దాన్ని మాత్రం ఏ పద్ధతిలో ఖర్చు పెట్టాలి అనేటువంటి వాటి మీద మాత్రం వీళ్ళు డిసిప్లిన్ తీసుకురావాలి. అదే ఇప్పుడు నిన్న మరి జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శల గురించి ఏమైనా చెప్తారా? దాని మీద మీ కామెంట్. జగన్మోహన్ ఇప్పుడు మీకు నేను చెప్పినట్టుగానే ఆపర్చునిటీ కోసం చూస్తున్నాడు. అతను రౌట్ అయిపోయాడు మన ఎలక్షన్స్ లో కంప్లీట్ గా. ఇది గ్రౌండ్ నుంచి ఆల్మోస్ట్ 151 నుంచి 11 తగ్గించేశారు ప్రజలు. అతను యొక్క నిరంకుశ చర్యలు అయితే ఏంటి, లేకపోతే బ్యాడ్ గవర్నెన్స్ అయితే ఏంటి, లేకపోతే దీని పేరేంటి పోలీస్ రాజ్యం అనేటువంటిది ఏదైతే ఏలిందో గత 5 years గాను, దాని నిమిత్తం అయితే ఏంటి, అతని ప్రజలు ఒక విధంగా వద్దనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే అతనికి మైండ్ లో ఉన్నది ఏంటంటే, నేను 2,70,000 కోట్ల రూపాయలు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తే నాకు 11 సీట్లే వచ్చాయి, 40% ఓటింగ్ వచ్చింది. కానీ నేను నెమ్మదిగా ఈ నా మొమెంటం కంటిన్యూ చేసుకున్నట్లయితే
వీళ్ళు ఎలాగా ఇప్పుడు ఈ ఫ్రీబీస్ ఇవ్వలేరు. అది ఎవరికైనా తెలుసు, అతనికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మన అందరికీ కూడా తెలుసు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేసిన సూపర్ 6 అనేటువంటిది ఏ విధంగా ఇవ్వడానికి కష్టం అవుతుందని చెప్పేసి. సో ఆయన ఎక్కడ ఫెయిల్ అవుతారు దాంట్లో, ఆ ఫెయిల్ అయిన ఇష్యూస్ ని ఐడెంటిఫై చేస్తూ, పాయింట్ అవుట్ చేస్తూ ఎప్పటికప్పుడు తను మనుగడలో ఉండాలి అనేటువంటి విషయం నిమిత్తం అతను చేస్తున్న విమర్శలు కానీ మనం చూడాలి ప్రస్తుతానికైతే. ఓకే అండి. ఏదో ఇంతకుముందు అంటే ఫైనల్ గా మనం కంక్లూడ్ చేసే ముందు, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనేది ఒక కంపెనీ ఏర్పాటు చేసి ఈ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళొచ్చు అంటున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మరి అంటే వీలవుతుంది అంటారు? అంటే గవర్నమెంట్ ఆ రకంగా కంపెనీ నడిపితే దానికి ఇంత ముందు కూడా ఇక్కడ దానికి గ్యారంటీ ఏమైనా ఉండాలి, దానికి హామీ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఆ మధ్యలో ఒకసారి ల్యాండ్స్ అన్ని కూడా ఒక కంపెనీ కింద మొత్తం ట్రాన్స్ఫర్ చేసి దాని మీద ఇట్లా మీరు చెప్పినట్టు అప్పులు తీసుకురావడం ట్రై చేశాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. అది ఫెయిల్ అయిందండి, అదేదో ఒకటి కంపెనీ పెట్టి. అంటే ఇప్పుడు అల్టిమేట్ గా గవర్నమెంట్ లెజిస్లేషన్ చేస్తుంది కాబట్టి దానికి అండర్లయింగ్ గ్యారంటీ ఏది కావాల్సి వచ్చినా కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన గ్యారంటీ సావరెన్ గ్యారంటీ కింద కదా. అది కూడాను స్టేట్ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కదా. మొత్తం ఇండియన్ యూనియన్ లో స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన స్టేట్ గవర్నమెంట్ కదా. సెంట్రల్ కింద ఫెడరేషన్ కింద సెంటర్ తో పాటు కలిసి ఉన్నప్పటికీ కూడా ఫండ్స్ నిమిత్తం. సో ఆ నేపథ్యంలో ఇన్నోవేటివ్ గా స్ట్రక్చర్ చేయాలి ప్రోగ్రామ్స్ ని. అంతేగాని మోస పద్ధతిలో రూల్ బుక్ మాదిరిగా మనం చెక్ బాక్స్ చేసుకుంటే సక్సెస్ కాగలమా ఇక్కడ ఇన్నోవేటివ్ పద్ధతిలో ఒక ఎంటిటీ తయారు చేసి ఆ ఎంటిటీని పబ్లిక్ మార్కెట్స్ ట్యాప్ చేయడం ద్వారా ఈయన ఈ ఫండ్ క్రైసిస్ నుంచి బయటపడగలరని, అది కూడా ఈయన డీప్ డిస్కౌంట్ బాండ్ మాదిరిగా అంటే లాంగ్ టర్మ్ రీపేమెంట్ మాదిరిలోనే వెళ్ళాలి. వెళ్తే దానికి టెంపరీగా మనం ఈ ఇంట్రెస్ట్ పేమెంట్ డిఫర్ చేయడం జరుగుతుంది. ఆ డిఫర్ చేయడం మూలంగా మనకి ఈ ఆర్థిక స్వావలంబన వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ధీరుభాయ్ అంబానీ ఉన్నప్పుడు 50 years బాండ్ రిలీజ్ చేశాడు జపాన్ కి. 50 years బాండ్ రిలీజ్ చేసి 50 years తర్వాతే ఇంట్రెస్ట్ పేమెంట్, బుల్లెట్ రీపేమెంట్ యాక్చువల్ గా ఇంట్రెస్ట్ తో పాటు ఆ విధంగా పెట్టాడు. ఆ విధంగా పెట్టడం మూలంగా అతనికి ఈ పెట్రోకెమికల్స్, ఆయిల్ రిఫైనరీస్ లో కన్సాలిడేట్ చేయడానికి తన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ఎంతైనా ఉపయోగపడింది. అవి కన్స్ట్రక్ట్ చేస్తూనే ఇంట్రెస్ట్ కట్టవలసిన అవసరం వస్తే ఎక్కడి నుంచి పట్టుకొస్తారు డబ్బులు, రెవెన్యూ లేకపోతేను. సో ఆ విధంగా ఇన్నోవేషన్ కి ముందుకెళ్ళి అవసరమైతే ప్రపంచంలోని ఇతర దేశాలను కూడా మన గుడ్ గవర్నెన్స్ గతంలో ఏం చేసిన గుడ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో 1998 to 2004 వాటిని ఉదాహరణలుగా చూపిస్తూ ట్యాప్ చేస్తే దొరుకుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశం. ఓకేనండి. ఏదేమైనా సరే ఈ విమర్శల విషవలయంలో, ఈ ఫ్రీబీస్ విషవలయంలో ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవటం, ఈ బ్లేమ్ గేమ్ లో ఇప్పుడు ఈ బ్లేమ్ గేమ్ ట్రాప్ లో చంద్రబాబు నాయుడు పడకుండా ఇప్పుడు మీరు కొన్ని ఇన్నోవేటివ్ పథకాలు లేదంటే ఇన్నోవేటివ్ గా కంపెనీస్ ఓపెన్ చేయటం ద్వారా పబ్లిక్ నుంచి డీప్ డిస్కౌంట్ బాండ్స్ ఇట్లాంటి ఇన్నోవేటివ్ మెథడ్స్ మీద చంద్రబాబు నాయుడు కాన్సన్ట్రేట్ చేయటం బెటర్. ఈ రాజకీయ పరమైన విమర్శలు, ప్రతి విమర్శలు ఈ రొచ్చులోంచి బయటపడని చెప్పేసి శాస్త్రి గారు చెప్తున్నారు. ఈ సూచనలన్నీ చెప్పినందుకు థ్యాంక్స్ అండి. నమస్కారం. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.